7 కోట్లకు మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్ 57,000 ప్రాపర్టీని 7 కోట్లకు అమ్ముతారంటే 20,000 రూపాయలు గజం ఉన్న ప్రాపర్టీని 10,000 రూపాయలు అమ్ముతారు. అంటే SRO కన్నా తక్కువ రేట్ల, కనీసం SRO రేట్ అని అమ్మాలా, అది కూడా కాక తక్కువ రేట్లో అమ్ముతున్నాడు. అంటే ఎప్పుడన్నా గతంలో జరిగిందా ఇట్లా ఇండివిజువల్స్ అమ్మడం కావచ్చు, వేలం వేయడం కావచ్చు? ఏ ప్రభుత్వంలో కూడా గతంలో ఇట్లా చేయలేదు. ఒకవేళ చేసిన కేసీఆర్ గారు కూడా అమ్మిరని చెప్పినప్పుడు కేసీఆర్ గారు అమ్మితే ప్రాపర్టీలు ఎన్నో సంపాదించి పెట్టిండు. ఇప్పుడు విద్యుత్ సోదా చూడండి మీరు, కరెంట్ డిపార్ట్మెంట్ ఎంత డెవలప్మెంట్ అయింది, ఎన్ని బిల్డింగ్లు డెవలప్మెంట్ చేసిరు, ఎన్ని స్కీమ్లు చేపెట్టారు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ అని, మన మహిళలకు పెన్షన్లు, వీడో పెన్షన్లు, ముస్లింలకు 4,000 పెన్షన్లు, హ్యాండిక్యాప్ పెన్షన్లు, ఎన్నో విధాలుగా ఒక ప్రాపర్టీ పోయిందంటే దాని బదులు ఏదో ఒకటి చేసిరు కేసీఆర్ గారు. కానీ ఈ ప్రభుత్వం వాళ్ళ అన్న తమ్ముళ్ళు వాళ్ళ జేబులు నింపుకొనికే, వాళ్ళ బృందం జేబులు నింపుకొనికే తప్పితే ప్రజల కోసం అయితే ఎలాంటి పని చేయట్లేదు రేవంత్ రెడ్డి గారు. ఇదన్నీ వేస్ట్ మాటలు. మేము ఇక్కడ అమ్మనివ్వము, దీనిపైన పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం బీఆర్ఎస్ పార్టీతో. ప్లస్ మా ఎమ్మెల్యే గారు ఉన్నారు మరి రాజశేఖర రెడ్డి, ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ ఒక్క ప్రాపర్టీ కూడా పోనివ్వం మేము.